హలో అండి, ఈరోజు మరొక 2 కోళ్ళు పిల్లలు చేశాయి. చాన్నాళ్ళ నుంచి నేను కిచెన్లో వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు. కారణం, మా కుంటి కోడి పిల్ల చనిపోయింది. ఈ కోడి పిల్లలన్నీ పిల్లులు ఎత్తుకెళ్తున్నాయి. ఇక ఆ బాధతోటి నేను చాన్నాళ్ళ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కోళ్ళు మొత్తం ఒక 7-8 కోళ్ళు పిల్లలు చేశాయి. ఒక 50 పిల్లల దాకా అయ్యాయి. దానివల్ల మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది పెద్ద కోడి గుడ్లు, పెద్ద కోడి పిల్లలు. ఇంకా గుడ్లు పగిలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, నెరలు వచ్చే ఉన్నాయి. ఇవి పగిలే ఉన్నాయి. వచ్చేసి బెల్లం నీళ్ళు, ఇది తౌడు సజ్జలు కలిపాను. ఇందులో మేత పెడదామని తీసాను. ఇంకొక కోడిని చూద్దాం. ఇది కూడా పిల్లలు నిన్న పెంచి చేస్తుంది ఫ్రెండ్స్. నిన్న బెల్లం నీళ్ళు పెట్టాను చూడండి. ఇది ఎండాకాలం కదా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్ల బీరుపోకుండా బతుకుతాయి ఫ్రెండ్స్. అవి పోయిన సంవత్సరం వీడియో పెట్టాను, మళ్ళీ పెడతాను. ఎండాకాలంలో కొంచెం విటమిన్ లోపం పిల్లలు ఆగమవుతుంటాయి ఎండలకు తట్టుకోలేక. తౌడు కలిపి పెట్టాను, తౌడు సజ్జలు. సాయంత్రం వరకు ఇలా నీళ్లు పెట్టి ఉంచుతాను. సాయంత్రం తీస్తాను. అమ్మవారు పోసినప్పుడు ఏ పని చేయకూడదంట ఫ్రెండ్స్. కానీ ఏ పనైనా చేయకుండా ఉండలేస్తాం, కానీ కోడి పిల్లలు చూడకుండా ఉండలేవను. ఈ రోజుకి 8 రోజులు. ఏ పని చేయకూడదంట, పక్కకు ఉండాలంట. ఇది ఒక వైరస్ కాబట్టే నాకు తెలిసి పక్కకుండమని అంటున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఎప్పటి నుంచో ఈ వైరస్ వచ్చిన వాళ్ళని ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటానికి కారణం అయితే ఇదే. ఇది అంటువ్యాధి, పిల్లలకి అందరికీ వస్తుంది. ఇంట్లో ఒక్కరికి వస్తే అందరికీ వస్తుంది. అందువల్లే అనుకుంటున్నా. ఏదేమైనా కోడి పిల్లల్ని చూసేటప్పుడైనా ఈ వైరస్ నుంచి జాగ్రత్త ఫ్రెండ్స్, అది మాత్రం చెప్పగలను. ఈరోజు వీడియో ఇది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్.